నేపాల్లో అల్లకల్లోలని మనం చూస్తున్నాం. నేతల అవినీతిపై యువతరం భగ్గుమంటోంది. జెన్జీ మొదలుపెట్టినటువంటి ఈ అలజడి ఇప్పుడు తీవ్రతరమై చివరికి పార్లమెంట్, సుప్రీంకోర్టు సహా నేతల ఇళ్లకు కూడా నిప్పు పెట్టే పరిస్థితికి, వాళ్ళ కుటుంబ సభ్యులను కొట్టి చంపుతున్నటువంటి దారుణ పరిస్థితికి దారితీసింది. ఇప్పటికే కేపీ ఓలీ శర్మ అక్కడ ప్రధాని రాజీనామా చేశారు. అలాగే నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ అక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులతో చర్చలకు మేము సిద్ధం అంటూ చివరికి దిగి వచ్చినటువంటి పరిస్థితి. ఎక్కడ ఏ వీధిలో చూసినా సరే ఆర్మీ కనిపిస్తోంది. తీవ్రమైనటువంటి ఆంక్షలు కనిపిస్తున్నాయి. బయటకు వస్తే కాల్ చేస్తామంటున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. మరింత మంది గాయపడి ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మనం స్క్రీన్లో చూడొచ్చు. అక్కడ అధ్యక్షుల భవనాలు, అక్కడి రాజకీయ నాయకుల యొక్క ఇళ్ళు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద దాడి చేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే రాజకీయ నాయకులు ఇన్ని రోజులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు, అవినీతికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలే కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకుల కొడుకులు, కూతుర్లు విదేశాలలో జల్సాలు చేస్తున్నటువంటి వీడియోలు, పోస్టులే కనిపిస్తున్నాయి. అంటే మేము ఇక్కడ ఉద్యోగాలు లేక నానా అవస్థలు పడుతుంటే, మాకు తిండి లేక చస్తుంటే మీకు విలాసాలా, మీరు మమ్మల్ని దోచుకొని మీరు విలాసాలకు ఎంజాయ్ చేయడానికి మీరు వెళ్తారా అంటూ ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ముఖ్యంగా యువత రోడ్డెక్కినటువంటి పరిస్థితి. పూర్తిగా రాజ్యాంగాన్ని మార్చేయాలని ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. నిషేధిత ప్రాంతాలన్నింటినీ కూడా బ్యారిగేట్ సైతం బ్రేక్ చేసుకొని మరి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మనతో భారతదేశం నుంచి చాలామంది అక్కడికి వెళ్ళారు, నేపాల్ వెళ్ళారు. అక్కడ భారతదేశం నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు అక్కడికి వెళ్ళారు. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పర్యాటకులు నేపాల్ వెళ్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా అక్కడ పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారడం, ఈ నేపథ్యంలో అక్కడికి వెళ్ళినటువంటి పర్యాటకులు నానా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి. భారతదేశం ఇప్పటికే తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఏ రాష్ట్రాలకు ఆ రాష్ట్రాలు. ఈవెన్ ఏపీలో మనం చూసాం, లోకేష్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నేపాల్ వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళని తిరిగి సురక్షితంగా ఇక్కడికి తీసుకొచ్చేందుకు మేము తీసుకొస్తామని ప్రామిస్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి ప్రాంతం నుంచి చాలామంది పర్యాటకులు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినటువంటి ఒక పర్యాటకుడు మురళీకృష్ణ మనతో జాయిన్ అవుతున్నారు. ఆర్టీవీతో మాట్లాడబోతున్నారు. ఈ నేపథ్యంలో అసలు అక్కడ పరిస్థితి ఏంటి, వెళ్ళిన తర్వాత ఎలా మారాయి పరిస్థితులు, అక్కడ ప్రజెంట్ కండిషన్ ఎలా ఉంది అనేది మురళీకృష్ణతో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఆల్రెడీ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మురళీకృష్ణ, కెన్ యూ హియర్ మీ? వన్ సెకండ్. యా మురళి గారు, కెన్ యూ హియర్ మీ? నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్గా? చెప్పండి సార్. నమస్తే. మీరు ప్రజెంట్ ఏ ఏరియాలో ఉన్నారు నేపాల్లో? ఎప్పుడు వెళ్ళారు? కాట్మాండ్ ఉన్నాం సార్. కాట్మాండ్, ఓకే. మెయిన్ ఏరియా కదా కాట్మాండ్ అంటే అక్కడ మనకి. కాట్మాండ్ లో ఇక్కడ ఉన్నాము. ప్రజెంట్ మేము హోటల్లో స్టే చేస్తున్నాము. పైన వెళ్ళడానికి ఎలా చేయకుంటున్నారు. మేము మా గందరగోళం ఉంది బయట. మేము లాస్ట్ లో హోటల్లో స్టే చేయవలసి వచ్చింది. ఇక్కడ ఉన్నాం ప్రజెంట్ మేము. ఓకే, ఎంతమంది ఉన్నారండి మీరు ఎంతమంది ఉన్నారు మొత్తం? ఏ ప్రాంతాల నుంచి వెళ్ళారు? 81 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఏ ప్లేసెస్ నుంచి వెళ్ళారు? మన దగ్గర ఏ ప్రాంతాల వాళ్ళు ఉన్నారు అక్కడ? మేము వైజాగ్ నుంచి ఉన్నారు, కాకినాడ నుంచి ఉన్నారు, పార్తిపురం నుంచి ఉన్నారు, విజయనగరం నుంచి ఉన్నారు, బొమ్మల నుంచి ఉన్నారు, రాయగఢ్ నుంచి ఉన్నారండి. ఓకే. సో ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఏంటి? మీరు ఎప్పుడు వెళ్ళారండి మురళీకృష్ణ గారు? మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళారు? అసలు ఎన్ని రోజుల ట్రిప్ కోసం వెళ్ళారు? అక్కడ మేము 10 రోజుల ట్రిప్ అని బయలుదేరామండి. 3వ తేదీ బయలుదేరి మేము రాయ్పూర్ వచ్చాం. రాయ్పూర్ నుంచి నౌతల మర్నాడు రాత్రి 10 గంటల నౌతలో దిగాము. అక్కడ నౌతలలో స్టే చేసాము. నేపాల్ బోర్డర్ దగ్గర స్టే చేసి మర్నాడు పోఖ్రా వచ్చాము. పోఖ్రా సైట్ చేసిన 3 days ఇక్కడికి వచ్చామండి. 3 days అయితే నిన్న వెళ్ళిపోవలసింది. ఈ రోజు మేము స్టక్ అయిపోయామండి. ఇక్కడ బళ్ళు లేక లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. రోడ్డు మీద కూడా ఎలా చేరుకుంటున్నారు. ఓకే, అంటే మీకు ఇప్పుడు రోడ్ల మీద పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు అక్కడ కండిషన్ ఎలా ఉంది? బయట రోడ్డు మీదకి వెళ్ళడానికి ఎలా చేయకుంటున్నారండి. మేము హోటల్లో స్టే చేయమన్నారు. ఎక్కడ ఉంటున్నామండి. బయట వెళ్ళడం లాక్ చేశారండి గేట్ దగ్గర. రోడ్డు మీద పొజిషన్ బాగోలేదు అంటున్నారు, వద్దంటున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మాకు చెప్పండి. లోకేష్ గారు ఫోన్ చేశారు. మీకు మేము అరేంజ్ చేస్తాం, మీరు ఏం టెన్షన్ పడక్కర్లేదు. మీరు రాత్రి 8:30కి మీకు ఫ్లైట్ పెడతాము, మీరు వచ్చి అని అన్నారు.
ఓకే. ఓకే. అంటే అందరూ ఆధార్ కార్డు సబ్మిట్ చేయమన్నారు. అందరూ ఆధార్ కార్డులు, నెంబరు, ఫోన్ నెంబర్ అన్ని సబ్మిట్ చేసాము. హ్మ్. 6:30 వచ్చి మాకు మీరు వచ్చేయగలని అడిగితే లేవండి మీకు రావడం మాకు చాలా భయంగా ఉందండి. ఇక్కడ ఫోర్స్ ఏది పంపిస్తే మేము ఫోర్స్ తో రాగలం అని చెప్పాం. ఓకే. ఓకే. ఇక్కడ 1.5 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ అండి. ఆహాహా! ఓకే. అంటే మురళీకృష్ణ గారు మాకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఏంటంటే, అక్కడ ఈవెన్ గవర్నమెంట్ ఆఫీసుల మీద గానీ, లేదంటే అక్కడ అధ్యక్షుల భవనాలు అన్నీ కాలిపోతూ మాకు కనిపిస్తున్నాయి. చాలా దాడులు జరుగుతున్నట్లు కనిపిస్తున్నాయి. సో మీకు అక్కడ మీ సరౌండింగ్స్‌లో ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు చేయటం గానీ, అవన్నీ మేము కనిపిస్తున్నాయా? రోడ్డు మీదకి వెళ్ళడం ఎలా చేయకుంటున్నది. మేము రూమ్ స్టే చేసాం. బయటకి వెళ్ళాలని చేయకుంటున్నారు. ఓకే. అంటే లోకల్ రోడ్డు మీద న్యూస్ ఎలా కూడా మీరు చేయకుంటారు చూస్తుంటారు గదా! లోకల్ న్యూస్‌లో మీకు ఎట్లా కనిపిస్తుంది అక్కడ? మీకేమైనా అలర్ట్స్ వస్తున్నాయా? లోకల్ న్యూస్ అంటే అదే ఇక్కడ అదే పార్లమెంట్ ఉంటుంది భవనం తగలబెట్టారు. మాజీ మంత్రి భవన్ ఒకటి తగలబెట్టి అదే మీకు చెప్పిన మాట వింటున్నాం. ఇక్కడ డీటెయిల్ మాకు తెలియదు. ఓకే. కూడా తెలిసింది. ఇక డీటెయిల్ ఏ విషయం మాకు తెలియదు అండి. లోన్ మీకేంటి మీరు లోన్ ఉండండి అంటున్నారు. ఏమైనా అడిగితే బయటకు వెళ్తే వచ్చినేస్తున్నారు ఓనర్స్. ఓకే. ఓకే. అంటే ఓనర్స్ మీకు బాగా చూసుకుంటున్నారా అక్కడ? హోటల్‌లో మీకు ఫెసిలిటీస్ అన్ని ఉన్నాయా? ఓనర్స్ స్పెషల్ అంటే మాకు రూమ్స్ ఉన్నాయి. మేము ఓన్లీ వంట మనుషులు పెట్టుకొని తెచ్చుకున్నామండి. లగేజ్ గట్ట ఆ ఫుడ్ కూడా ఉదయంతో అయిపోయిందండి. హ్మ్. ఏదంటే ఇప్పుడు క్లియర్ చేస్తామండి. ఇప్పుడు ఏం లేదు ప్రజెంట్ నైట్ కి. ఓకే. మీకు నైట్ వరకు ఫుడ్ ఏం లేదా? అంటే మధ్యాహ్నం ఫుడ్ అయిపోయింది. నైట్ కి లేదు, మొత్తం క్లోజ్ అయిపోయింది. నేను అడుగుతాను 3 రోజులు ఇక్కడ స్టే చేయవలసి వచ్చింది కదా, మొత్తం అయిపోయింది. అంటే మేము ఇక్కడ నుంచి మళ్ళీ జనక్పూర్ వెళ్తాను ప్లాన్ వేసాము. జనక్పూర్ క్యాన్సిల్ అయిపోయింది. ఆ ట్రైన్ టికెట్ కూడా ప్లాన్ పోల్ అయిపోయి జనక్పూర్ నుంచి హటియా నుంచి డైరెక్ట్ రాయగడ ప్లాన్, రాయగడ నుంచి విజయనగరం ప్లాన్ చేసాము. ఆ 2 టికెట్లు పోయినట్టుగా మాకు ప్రెసిడెంట్. ఓకే. ఈ రోజు నైట్ 7 గంటలకు జనక్పూర్ నుండి హటియాకి ఆ టికెట్లు పోయేది. ఇప్పుడు ఇప్పుడు లేదు. ఇప్పుడు మీరు కాఠ్మండూలోనే ఉన్నారు కదా? కాట్మండ్లో సెంటర్ మెయిన్ లో ఉన్నామండి మేము కాట్మండ్లోనే. ఓకే. సో ఇప్పుడు మీతో డైరెక్ట్గా లోకేష్ గారే మాట్లాడారా? లోకేష్ గారు మాట్లాడారండి. ఓకే. 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 అంటే ఇప్పుడు మాట్లాడారు లోకేష్ గారు. సో ఏం చెప్పారు? ఫ్లైట్ సపరేట్గా అరేంజ్ చేస్తున్నాం అని చెప్పారా? గవర్నమెంట్ నుంచి అరేంజ్ చేస్తున్నా అని చెప్పారా? వాళ్ళు డీటెయిల్ మాట్లాడింది అన్ని తీసుకున్నారు. తీసుకుంటే వాళ్ళు పిఏ గారు మీతో డీటెయిల్స్ ఇక్కడ పెట్టండి, మేము అరేంజ్ చేస్తామంటే వాళ్ళు ఇంతవరకు ఏదో సంభాషణ అయింది. లాస్ట్ ఇప్పుడు మనకు పోయింది మీకు 6:30-7 ఫ్లైట్ పెట్టడానికి ఛాన్స్ ఉంది, మీరు రెడీగా ఉన్నారని అడిగారు. మీరు వచ్చేయగలరని అడిగారు. మేమైతే రాలేమని భయం మాకు ఉంది. అక్కడ వెళ్తే కార్లో వెళ్తే ఏ ఇబ్బంది ఉంటుందో మాకు తెలియదు. రోడ్డు మీద మొత్తం ఫుల్ ఫోర్స్ ఉన్నారండి. కార్లు కట్టి తిరగాలని చెప్పాము. వాళ్ళే మీరు అరేంజ్ చేస్తే మేము వస్తామని చెప్పాము. ఓకే. అంటే మాకు ఇక్కడ చూస్తుంటే అన్ని తగలబెట్టేస్తూ గందరగోళంగా ఉంది కదా, అంటే రోడ్ల మీద కండిషన్ ఎలా ఉందో కనీసం మీకు తెలుస్తుందా? లోపల ఉన్న వాళ్ళకి మీకు అర్థం అవుతుందా కండిషన్? మాకు లోన్కి వెళ్ళి బయటకి వెళ్ళి తెలుస్తుంది. మాకు బయటకి వెళ్ళాలి రూమ్ లో ఉంచుతున్నారండి మాకు. ఓకే. ఓకే. సో ఇప్పుడు మీకు హోప్ ఉంది కదా, మీరు సేఫ్ గా అక్కడి నుంచి బయటకు వస్తారన్న హోప్ అయితే మీకు ఉంది కదా? మాకైతే వాళ్ళు వచ్చి ప్రొడక్ట్ తీసుకెళ్తే మాకు హోప్ ఉందండి. మెయిన్ అవుతుంది మా సిమ్ కూడా పని చేయలేదు. ఇక్కడ వైఫై తో వాడుతున్నాము. అది కూడా బయట సెల్లర్ లో ఉంటే వైఫై వస్తుంది, లోన్ రూమ్ లో ఉంటే వైఫై రావడం లేదు. మీరున్న హోటల్ దగ్గరలో ఏమైనా జరుగుతున్నాయా? అంత పీస్ఫుల్ గానే ఉందా? ప్రెజెంట్ ఫుడ్ విషయం ఇబ్బంది లేదు. అలా కాదు, మీరున్న హోటల్ సరౌండింగ్స్ లో గొడవలు ఏం లేవా? అంత ప్రశాంతంగానే ఉందా అక్కడ? ఇక్కడ ప్రశాంతంగా ఉందని బయటికి రానివ్వకుంటున్నారు. కొన్ని షాపులు క్లోజ్ చేస్తున్నారు. ఉదయం 10, 5, 8, 9 వరకు ఉంటారు. 9 క్లోజ్ చేస్తున్నారు. ఓకే. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత